ఇది ఎందుకు జరుగుతుంది మేడం? అంటే గతంలో చూస్తే కనుక చాలా ఒక 10 years మన 20 years బ్యాక్ వెళ్తే ఉమ్మడి కుటుంబంకి ప్రిఫరెన్స్ చేశారు. ఒక ఇంట్లో చెల్లి ఒక కొడుకు బయటికి వెళ్ళాలన్నా బిడ్డ బయటికి వెళ్ళాలి చాలా ఆలోచించి బయటికి పంపించేవారు. కానీ ఇప్పుడు టేక్ ఇట్ ఈజీ ఒక క్లాస్ మనం డ్రెస్ ఎలా మార్చుకుంటాం అలా బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ ఈ కాలంలో ఎందుకు వస్తుంది మేడం? ఖచ్చితంగా అండి, స్కూలింగ్ అండ్ చైల్డ్హుడ్ మనం ఎలా గ్రో అప్ అయ్యాము అన్నది చాలా ప్రభావం ఒక మనిషి వ్యక్తిత్వం మీద చూపిస్తుంది అనమాట. మీరు ఒక మనిషి బిగ్ పర్సనాలిటీ అయ్యాడు, లేదంటే ఒక క్రిమినల్ అయ్యాడు, మంచి చెడు ఏదన్నా అయినా కూడా ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గురించి అంటే చైల్డ్హుడ్ చూడాలి. చైల్డ్హుడ్ లో పేరెంటింగ్, స్కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో నేను ఈ విషయానికి వస్తే మాత్రం నేను ఎప్పుడో ఆలోచిస్తే నేను స్కూలింగ్ లో ఏం చదివాను అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ అని ఒక క్వశ్చన్ ఉండేది మాకు ఇప్పుడు. సో దాంట్లో ఏం చేసేవారంటే దే యూస్ టు ఫోకస్ మోర్ ఆన్ హౌ న్యూక్లియర్ ఫ్యామిలీ ఇస్ గుడ్. సో సింగిల్ గా ఉంటే మీరు ఎలా ఉంటారు, మీకు ప్రైవసీ ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు. జాయింట్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేది చెప్పేవాళ్ళు ఎక్కువగా. సో మనము చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ లో ఏం వేయబడిందంటే మీరు సింగిల్ గా ఉంటే హ్యాపీ ఉంటారు,